మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్ద పరిస్థితులు ఎలా ఉన్నాయి? గత వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన పనులేంటి? కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పనులు, వసతుల కల్పన వంటి విషయాలపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చిన మెడికల్ కాలేజీలపై రాజకీయ రచ్చ నడుస్తూ ఉంది. ప్రధానంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇటీవల 2019-24 మధ్యలో 5 మెడికల్ కాలేజీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తి చేసి తొలి బ్యాచ్గా ఒక్కొక్క కాలేజీ దాదాపు 150 మంది, ముఖ్యంగా మచిలీపట్నం మెడికల్ కాలేజీలో 150 మంది విద్యార్థులను కూడా తీసుకొచ్చింది. పరిస్థితి ఇప్పుడు ఏబిఎన్ ప్రజలకు అందించేందుకు ఒక డ్రైవ్ చేపట్టింది. ఆ డ్రైవ్లో భాగంగానే ప్రధానంగా ఇక్కడ మచిలీపట్నంతో పాటు విజయనగరం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రిలో నిర్మించిన ఈ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది, అదే ఎటువంటి నిర్మాణాలు సాగుతున్నాయి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పనులు చేపడుతున్నాయి అంశాలపై కూడా ప్రజలకు వివరించేందుకు ఈ డ్రైవ్ చేపట్టింది. ప్రస్తుతం మనం మచిలీపట్నం మెడికల్ కాలేజీ వద్దాం. ఇక్కడ గతంలో నిర్మించిన భవనాలు కొనసాగింపుగా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో పాటు ఒకేసారి 6 ల్యాబులు, అదేవిధంగా అన్ని రకాల మౌలిక మెడికల్ కాలేజీలో ఏ వస్తువులు ఉండాలి, ఏ విద్యార్థులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై అన్ని తరహాలో ఒకేసారి నిర్మాణాలు అయితే జరుగుతున్నాయి. గతంలో ఏదైతే నిలిపివేశారో ఆ నిర్మాణాలు మళ్ళీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో పాటు 6 ల్యాబులతో పాటు అదేవిధంగా విద్యార్థులకు అవసరమైన ఇతర సౌకర్యాలు కూడా కల్పించే దిశగా నిర్మాణాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం. అదేవిధంగా ఇక్కడ మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర మౌలిక వస్తువులపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఈ విద్యార్థులకు ఈ సౌకర్యాలు కల్పించేందుకు కూడా ఈ పనులు పూర్తి చేస్తున్నట్టు కూడా ఇక్కడ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ప్రతి ఏడాది కూడా 150 మంది పిల్లలు కొత్తగా ఈ కాలేజీలోకి అడుగు పెడతారు. గత ఏడాది తొలి సంవత్సరం 150 మంది పిల్లలు అడుగు పెట్టగా ఇప్పుడు ఈ సంవత్సరం మరోసారి కొత్త విద్యా సంవత్సరంలో కూడా మరో 150 మంది పిల్లలు వివిధ ప్రాంతాలకు చెందిన ఇక్కడికి విద్యార్థులు కూడా చేరుకున్న పరిస్థితి. విద్యార్థులు ఇక వారికి హాస్టల్ సౌకర్యం, 2వ బ్లాక్ కూడా వారు ఈ కొత్తగా వచ్చిన బ్యాచ్ కూడా ఇప్పటికీ హాస్టల్ నిర్మాణం కూడా పూర్తయిన పరిస్థితి. వారికి కూడా ఈ సంవత్సరం గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో హాస్టల్ నిర్మాణం నిలిపివేశారో అది ఈ సంవత్సరం వచ్చిన విద్యార్థులకి వచ్చిన 4 నెలల్లోనే సగంలో ఉన్న నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వారికి హాస్టల్ సౌకర్యం కూడా కల్పించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ పనితీరుపై కూడా ఇక్కడ విద్యార్థులు అలాగే ఇక్కడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఏడాదికి 150 మంది పిల్లలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం ఈ పనులు పూర్తి చేయాలని కూడా లక్ష్యంగా పెట్టుకుని యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే పూర్తి చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏదైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వాటిపై ఆ అంశాలను కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిదీ కూడా పూర్తిగా ప్రత్యేకంగా ఇక్కడ పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేసి ఈ పనులు పూర్తి చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్మాణంలో చేసిన ఆర్భాటంగా 17 కాలేజీలు ప్రకటించినప్పుడు కూడా కేవలం 5 కాలేజీల నిర్మాణం పూర్తి చేయడం, మరో విడతలో మరో 5 కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం వంటి పరిణామాల నేపథ్యంలో పులివెందుల, ముఖ్యంగా కడప కాలేజీకి సంబంధించి పులివెందుల్లో తన సొంత ప్రాంతమైన పులివెందులో జగన్మోహన్ రెడ్డి ఇతర కాలేజీల కన్నా కూడా అదనంగా నిధులు కేటాయించడం, అక్కడే ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి అంశాలపై కూడా సత్యకుమార్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు నిలిపివేసింది. ఆ బిల్లులు కూడా చెల్లించేందుకు తాము కేంద్ర ప్రభుత్వంతో అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సంప్రదింపులు చేసి నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఇటు అధ్యాపకులకు కావచ్చు, సిబ్బందికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అన్ని విధాలు కూడా ఉపయోగకరంగా ఉంటుందని కూడా భావిస్తూ ఉన్నారు. రాజమండ్రి త్వరగానే వీటిని పూర్తి చేయాలని కూడా చెప్తున్నారు. మరోవైపు ఇదే ప్రాంగణంలో పెద్ద ఆసుపత్రి కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది కూడా రాజధాని త్వరగా పూర్తి చేయాలని, అయితే ముందు మెడికల్ కాలేజీకి సంబంధించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే అర్జెంటుగా భావిస్తున్నారో, అత్యవసరంగా భావిస్తున్నారో వాటి నిర్మాణాలు పూర్తి చేసిన తర్వాత ఆ తర్వాత ఇతర అంశాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి ఏడాది కూడా కొంత ఒక టార్గెట్ నిర్ణయించుకుని ఆ టార్గెట్ ప్రకారం అన్ని విధాలుగా పూర్తి చేయాలని కూడా అయితే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్టు కూడా సత్యకుమార్ చెప్తున్నారు. విద్యార్థులకు కూడా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు స్థాయితో వరప్రసాద్, ఏబిఎన్ జ్యోతి, మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్ కాలేజీ.